ఎఫెక్ట్ నెల్లూరులో మునిగిన నారుమల్లు ఆదుకోవాలంటున్న రైతులు. అల్పపీడనం దాటికి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నారుమలు నీటి మునిగాయి. ఆయా ప్రాంతాల్లోని సాగునీటి కాలువల్లో పూడిక తీయకపోవడంతో కాలువలు పొంగి రైతు పొలాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంది. వర్షం దాటికి ఇటీవల చేసిన నారుమల్లు మొత్తం నీట మునగడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. దొరబాబు నేను ఎప్పుడో 7 గంటలకు ఫోన్ చేస్తాను. అక్కడ నేను మొత్తం చెప్తాను. సరే అట్లా ఒకరో నాకు ఫోన్ చేసి నేను ఇల్లు కనుక్కుంటా. ఇవన్నీ కూడా ఇంకా ఇప్పటికే 2 రోజుల నుంచి నీళ్ళలో ఉన్నాయి. ఇంకొక 2 రోజులు వర్షం పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంక ఈ వేసిన నారేత కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. కొంచెం ఎక్కువ కానీ వర్షం కానీ అయిందంటే పూర్తిగా ఈ నీట మునిగి పూర్తిగా పాచిపోయే పరిస్థితి ఉంది. తుఫాను ప్రభావంతో మంగళవారం నుంచి కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. రైతుల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా మారింది. కాలువలు, పొలం గట్లు 2 ఒకటేగా ఉన్నాయి. పొలాల్లోకి నీరు చేరి 2 రోజులు అవుతా ఉంది. నారులు ఈ మధ్య పోసిన వాళ్ళు పూర్తిగా నీట మునగడంతో నారు ఇంకా మళ్ళా పనికొచ్చే పరిస్థితి అయితే లేదు. అదేవిధంగా బీపీటీ రకం వరి నాట్లు నాటి 2 రోజులు 3 రోజులు అయింది. అది కూడా పూర్తిగా నీట మునిగి ఉంది. ఇంకో 2 రోజులు వర్షం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నందున ఇంకో 2 రోజుల్లో కూడా నీళ్లు కానీ వస్తే పూర్తిగా వేసిన నారేతలు కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. వెంటనే అధికారులు గ్రామాల్లోకి వెళ్ళాలా, లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాల్లో చేర్చాలా. అదేవిధంగా రైతుల నారులు పాడైపోయినందున మళ్ళా లేట్ అయితే దిగుబడి తగ్గదు. కాబట్టి వెంటనే వాళ్ళకి షుగర్లెస్ లాంటి 733 లాంటి వడ్ల ఇత్తనాల వడ్లను వెంటనే రెడీ చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.